ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం కడప లోక్సభ సీటును ఆదినారాయణరెడ్డికి ప్రకటించగానే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు బీజం పడిందని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రధాన ప్రతిపక్షాన్ని ఫినిష్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు క్రమక్రమంగా వాస్తవ రూపం దాలుస్తున్నాయని శ్రీనివాస్ అన్నారు. నిన్న తెల్లవారుజామున మృతి చెందిన వైఎస్ వివేకానందరెడ్డి గురువారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మలమడుగులో పర్యటించి రాత్రిపూట ఇంటికి చేరుకున్నారన్నారు. ఎప్పుడైతే జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారో అప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు బీజం పడిందని తెలుస్తుందన్నారు. ఆ క్రమంలోనే మంత్రి ఆదినారాయణరెడ్డి వైసీపీ మాజీ ఎంపీ అవినాష్ రెడ్డిని జమ్మలమడుగులో అడుగు పెట్టనివ్వనన్నారని మాట్లాడడం జరుగుతుందన్నారు. ఎన్నో అక్రమాలపై నమోదైన కేసులపై సిట్ వేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ కేసులన్నిటినీ నీరుగారుస్తున్నారని, వైఎస్ వివేకానందరెడ్డి కేసు విచారణను సిట్కు కాకుండా సీబీఐకి బదలాయించాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.